ఓం నమ శివాయ. అజామీలుడు మరణించిన తరువాత విష్ణుదూతలు వారిని స్వర్గమునకు తీసుకెళుతుండగా అది చూచిన యమదూతలు, ఓ ఈ విష్ణుదూతల్లారా ఆగండి, ఈ అజామీలుడు చేసిన పాపములు అంతయు ఇంతయూ కాదు, మరి మీరెందుకు స్వర్గమునకు తీసుకువెళ్తున్నారు? గోహత్య, బ్రాహ్మణ హత్య పాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించిన వారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, శిశుహత్య చేయువారు, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అలా ఉండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు మరిచినవాడు కదా, వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోతున్నారు అని అడుగగా అప్పుడు విష్ణుదూతలు, యమకింకరులారా, మీకు ఒకటి చెబుతాను వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేత సంస్కారములు చేయువారు, తులసీవనమును పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామ స్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించిన వారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవిన పడిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించినాడు కాబట్టి మేము అతన్ని వైకుంఠమును తీసుకుని వెళుతున్నాము అని పలుకుతారు. విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించిన అజామీలుడు, ఓ విష్ణుదూతలారా, పుట్టినప్పటి నుండి ఎప్పుడూ కూడా నేను శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ఏమీ చేయలేదు. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను సహితము నేను చూడలేదు. వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్టుడినై నీచుకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అని అన్నంత మాత్రమునే మీరు నన్ను విష్ణులోకమునకు తీసుకువెళ్తున్నారా? ఆహా, ఈ జన్మ ఎంత ధన్యమైనది, నేనెంత అదృష్టవంతుడును. నా పూర్వజన్మ సుకృతం వలన, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలన నన్ను ఈ రోజు ఇలా రక్షించడం జరిగింది అని ఎంతో సంతోషముతో విమానం ఎక్కి వైకుంఠమునికి వెళ్ళెను. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే, తెలిసి గాని తెలియక గాని నిప్పుని ముట్టిన నెట్టుల బొబ్బలెక్కునో అది ఎంత బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించిపోయి సంతోషమును కలిగించును. ఇది ముమ్మాటికి నిజము. ఓం నమ శివాయ.